ఇక ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ఎన్నికల ప్రజాస్వామ్యానికి ప్రమాదమని సిపిఎం అంది. ఓటర్ల హక్కును హరించేటువంటి ఎస్ఆర్ఐ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఇక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి లొంగిపోయే వైఖరిని ఎన్నికల కమిషన్ మార్చుకోవాలన్నారు. మత ప్రాతిపదికన పౌరులను విభజించే బీజేపీ విధానాలను ప్రజలు ఐక్యంగా ప్రతిఘటించాలని తెలిపారు. పౌరులు ఓటు హక్కును ప్రశ్నించే విధంగా బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కును తొలగించేటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎన్నికల్లో అర్హులా కాదా, లోటుపాట్లు ఏమన్నా ఉంటే వాటిని గుర్తించి తొలగించాల్సినటువంటి ఆ హక్కు బాధ్యత ఖచ్చితంగా ఎన్నికల కమిషన్కు ఉంది. కానీ బీహార్లో జరుగుతున్న ఎన్నికల్లో మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించడం కోసమే అక్కడ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రక్రియ పేరుతోటి అర్హుల ఓట్లు తొలగించే ప్రక్రియను చేపట్టారు. ఈ పేరుతో వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఆధారు, ఓటు హక్కు కార్డు ఇవేమీ మాకు చెల్లవు, మీరు మీ పౌరసత్వానికి సంబంధించినటువంటి రుజువులు చూపించండి అనే పేరుతోటి ఇప్పటికే ఒక్క బీహార్ రాష్ట్రంలోనే 65 లక్షల ఓట్లు తొలగించారు. మరో ప్రక్కన నిన్ననే రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లో తెలియజేశారు, కేవలం కర్ణాటకలో ఉన్నటువంటి మహాదేవ్పూర్ అనేటువంటి పార్లమెంటు నియోజకవర్గంలోనే ఒక్క నియోజకవర్గంలోనే 1,10,000 దొంగ ఓట్లున్నాయి, నకిలీ ఓట్లున్నాయి. ఒకే ఇంట్లో 80 ఓట్లు, సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళు 80 ఓట్లు, ఒకే పెద్ద ఇంట్లో దాదాపు 1000కి పైగా ఓట్లున్నాయి. అలాగే ఒకే పేరుతో వివిధ రాష్ట్రాల్లో ఓట్లున్నాయి. అలాగే ఇంకా అసలు పేర్లేంటో కూడా అర్థం లేని పద్ధతిలో దాదాపు 40,000 ఓట్లున్నాయి. ఈ రకంగా ఒక్క నియోజకవర్గంలోనే 1,00,000కి పైగా పైచీలకు నకిలీ ఓట్లున్నాయి. అంటే ఎన్నికల కమిషన్ కేవలం బీజేపీని తిరిగి గెలిపించేటువంటి ప్రక్రియలో భాగంగా అర్హుల ఓట్లు తొలగిస్తుంది, అనర్హుల ఓట్లను జాబితాలో చేర్చి ఈ రకంగా వాళ్ళకి అప్పనంగా ప్రభుత్వ అధికారాన్ని అప్పజెప్పేటువంటి పనులు చేస్తుంది.